గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఈ పాస్ గురించి వాల్యూమ్ కొంచెం డౌన్ ఉంటే మీరు హై చేసుకొని, బయట వర్షం పడుతుంది అయినా కానీ రికార్డ్ చేస్తున్న వీడియో. సో కొంచెం వాల్యూమ్ ప్రాబ్లం ఉంటే చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, ఈ పాస్ గురించి డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. 90% కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది. 90 కూడా కాదు, 100% అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసినా, అంతకుముందు చూసినా మార్చి వరకు ఎక్స్టెండ్ అవుతుంది ఈ పాస్ స్కాలర్షిప్ డేట్ అనేది. ఇదే ఈ పాస్ వెబ్సైట్లో ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ, ఇప్పుడు మీతో పాటు బీఈడీ చేసేవాళ్ళు, ఎంబీఏ ఎంసీఏ చేసేవాళ్ళు అందరికీ ఇదే ఈ పాస్ వెబ్సైట్, ఇందులోనే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే అదే ఈ పాస్ స్కాలర్షిప్లో అందరూ అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక్కోండి, బీఎడ్ చేసిన వాళ్ళు కానీ, ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ, ఇంకా వాళ్ళకి సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఇంకా సెట్ డీటెయిల్స్ అనేది ఇంకా వాళ్ళది ఈ పాస్లో అప్డేటే కాలేదు. సో December 31 అనేది లాస్ట్ డేట్. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది అంటే 31 అయిపోయిన తర్వాత January 1కి కానీ, January 2కి కానీ మనకి ఈ పాస్ వెబ్సైట్లో డేట్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే లాస్ట్ డేట్ December 31 చూపేది, January 30 కానీ లేదంటే మార్చ్ వరకు కానీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ 99% ఎక్స్టెండ్ అవుతుంది. సో దాని గురించి టెన్షన్ ఏం అవసరం లేదు. ఈ పాస్ అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇప్పుడు కొంతమందికి అక్కడ చూపిస్తలేదు. అంటే ఇప్పుడు క్యాంపస్లో ఉండే వాళ్ళకి డే స్కాలర్ చూపిస్తుంది, సిఏహెచ్ అని చూపిస్తలే, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్. సో అప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ చేసి అప్డేట్ చేసుకోవాలి. కాలేజ్లో ప్రాబ్లం ఉంటుంది, సైట్లో ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఏమో కాలేజ్ పేరు చూపిస్తలేదు ఈ పాస్ వెబ్సైట్ అప్లై చేసేటప్పుడు. ఏం చేస్తారు అలాంటి వాళ్ళు? కాలేజ్ పేరు చూపించకపోతే మీ కాలేజ్ పేరే ఈ పాస్లో చూపిస్తలేదు. మీరు డే స్కాలర్ అయితే డే స్కాలర్ పెట్టుకుంటారు, కానీ క్యాంపస్లో ఉండేటోళ్ళకి కూడా డే స్కాలర్నే చూపిస్తుంది. సో ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమనే డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. మీకోసం అని కాదు, బీఈడీ వాళ్ళ కోసం, లా చేసే వాళ్ళ కోసం, ఎంబీఏ ఎంసీఏ చేసే వాళ్ళ కోసం, డిగ్రీ వాళ్ళు, చాలామంది ఇంకా ఫ్రెషర్ ఇన్వాల్వ్. సో అందరి కోసం డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. 100% చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు మీ కాలేజీలో ఉన్న స్కాలర్షిప్ డిపార్ట్మెంట్లో అడగండి, వాళ్ళు కూడా చెప్తారు డేట్ ఎక్స్టెండ్ అవుతుందా కాదా అనేది. సో ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఎక్స్టెండ్ కాకుండా ఎడిట్ ఆప్షన్ గురించి అడుగుతున్నాను. అది ఎడిట్ ఆప్షన్ పోయినసారి నేను చూసినంత వరకు అయితే ఎడిట్ ఆప్షన్ రాలేదు. ఈ ఇయర్ కూడా వస్తుందేమో, కానీ చాలా లేట్ అవుతుంది ఎడిట్ ఆప్షన్ రావాలంటే. మీకు ఈ పాస్ వెబ్సైట్లోనే కింద ఉంటుంది ఎడిట్ ఆప్షన్ అని. మీరు తప్పులేం చేయకూడదు. చేస్తే మీరు మీ కాలేజీలో కూడా అది ఎడిట్ చేయరు. మీరు మీ డిస్టిక్ ఆఫీస్, మీ కాలేజ్ ఎక్కడుందో ఆ డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళాలి. డిస్టిక్ ఆఫీస్లో మీకు బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ అని కేటగిరీస్ వైజ్ ఉంటాయి. సో మీ స్కాలర్షిప్ బీసీ అయితే బీసీ వెల్ఫేర్, సో ఈ పాస్ స్కాలర్షిప్కి సంబంధించింది బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది. మీరు మీ కలెక్టర్ ఆఫీస్లో, మీ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో, ఏ డిస్టిక్ మీ కాలేజ్ ఎక్కడుంటే ఆ డిస్టిక్. ఉస్మానియా అయితే హైదరాబాద్, కాకతీయ అయితే వరంగల్, తెలంగాణ అయితే నిజామాబాద్. ఎవరి కాలేజ్, ఎవరి క్యాంపస్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళ డిస్టిక్ ఆఫీస్కి వెళ్ళి బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మీ వెల్ఫేర్స్లలో స్కాలర్షిప్కి సంబంధించి ఏమన్నా మిస్టేక్స్ చేస్తే ఈ పాస్లో అక్కడికి వెళ్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు. పోయేటప్పుడు మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్ తీసుకుపోయి, మీకు స్కాలర్లో సీట్ వచ్చినట్టు ఏదైనా ప్రూఫ్ తీసుకుపోయి, అలాట్మెంట్ ఆర్డర్ కానీ తీసుకోకపోతే వాళ్ళే ఎడిట్ చేస్తారు. దానికి ఏం టెన్షన్ పడాల్సిన, జస్ట్ 1 డే వరకు పోతే ప్రాబ్లం చెప్తే ఎడిట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్ డే స్కాలర్ అని పెట్టారు, వాళ్ళు ఉండేది క్యాంపస్లో. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈరోజు కూడా సంథింగ్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ అనుకుంటా, రామన్ ఉంటాడు నాకు తెలిసిన పర్సన్, డే స్కాలర్ని పెట్టి అప్లై చేసిండు. సిఏహెచ్ అని పెట్టలేడు, ఫోన్ చేసిండు. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎడిట్ ఆప్షన్కి ఇట్లా మిస్టేక్ చేసుకోకూర్రి. డే స్కాలర్ అయితే డే స్కాలర్ పెట్టుర్రి. బయట గవర్నమెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్లో ఉన్నా కానీ, క్యాంపస్లో ఉన్నా కానీ కంపల్సరీ క్యాంపస్ ఉన్న వాళ్ళు సిఏహెచ్, కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ని పెట్టాలి. బీసీ వెల్ఫేర్, గవర్నమెంట్ బీసీ హాస్టల్స్, గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉండేటోళ్ళు డిఏహెచ్ అని ఉంటుంది అనుకుంటా, డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్ అని ఆప్షన్ ఉంటుంది, అది పెట్టుర్రి. లేదంటే ప్రైవేట్ హాస్టల్స్లో ఉండేటోళ్ళు, లేదంటే డే స్కాలర్స్ అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు ఇద్దరు డే స్కాలర్ని పెట్టుకోవాలి. గవర్నమెంట్ హాస్టల్ ఉండేటోళ్ళు, క్యాంపస్లో ఉండేటోళ్ళు డిఏహెచ్, సిఏహెచ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్కాలర్షిప్ సబ్మిట్ చేయాలి. ఈ డే స్కాలర్స్ కొంచెం మీ బ్యాంక్ పాస్బుక్ మంచిగా నీట్గా స్కానింగ్ చేసి అప్లోడ్ చేయండి, ఎందుకంటే స్కాలర్షిప్ పడతాయి కాబట్టి డే స్కాలర్స్కి. ఇక మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి పెడతారు. ఫస్ట్ ఇయర్ బోనఫైడ్, ఫస్ట్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ స్కాన్ చేసి పెడతారు. ఈ 3 స్కాన్ చేస్తారు, అందరూ పెట్టండి. ఈ క్యాంపస్లో ఉండేటోళ్ళకి కూడా నార్మల్గా మీరు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ పెట్టినాక కూడా సిఏహెచ్ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎందుకంటే స్కాలర్ మనకు ఎగ్జామ్ ఫీజు ఉంటుంది కదా, ఎగ్జామ్ ఫీజు ఆల్మోస్ట్ 1190 ఏమో ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు 1200 అనుకోరి, అవి మనకే రిటర్న్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఫీజు అనేది మనకు పడిపోతాయి డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లో. అందుకే క్యాంపస్లో ఉండేటోళ్ళని కూడా మనకి ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అందుకే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ, బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ నీట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు.
సో ఇది ఈ పాస్ ఎడిట్ ఆప్షన్ గురించి. అది అఫీషియల్గా ఎడిట్ ఆప్షన్ అది మార్చి దాకా డేటే ఎక్స్టెండ్ అవుతుంది. అప్లికేషన్ డేట్ అయిపోయాక ఎప్పుడు ఇచ్చేద్దే ఎడిట్ ఆప్షన్. సో మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి డిస్ట్రిక్ట్ ఆఫీస్లో BCSC వెల్ఫేర్స్లో రిక్వెస్ట్ చేసుకొని ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ప్రింట్ తీసుకొని మళ్ళీ సబ్మిట్ చేయండి. ఆ ఈ పాస్ స్కాలర్షిప్ డాక్యుమెంట్స్తో పాటు అన్ని జిరాక్స్లు సబ్మిట్ చేయాలి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఒరిజినల్ ప్లస్ మీ కాలేజ్ బోనోఫైడ్ ఒరిజినల్ అంతే ఉంటుంది. మిగిలిన ఈ క్యాస్ట్ కానీ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్, అలాట్మెంట్ ఆర్డరు, ఈ క్యాంపస్లో ఉండే వాళ్ళకైతే నార్మల్గా మెస్ కార్డు ఉంటుంది కదా, అవి దానికి సంబంధించి మొత్తం జిరాక్స్లే పెట్టుకుని ఉంటుంది. తెచ్చి మీకు మీ కాలేజీలో సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు సబ్మిట్ చేసేయండి. కాలేజీలో సబ్మిట్ చేసినాక కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్వర్డ్ చేస్తారు డిస్ట్రిక్ట్ ఆఫీస్కి, తర్వాత శాంక్షన్ అయిపోతాయి. సో దీనికి సంబంధించింది ఇది. ఈ పాస్ ఎడిట్ ఆప్షన్ గురించి, ఈ పాస్ డేట్ ఎక్స్టెండ్ గురించి, రెండు గురించి మాట్లాడినా. ఇంకా ఈ CIH, DIH మిస్టేక్స్ అయితే చేయకూడదు. సో హోప్ఫుల్లీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఇప్పటికీ కూడా డౌట్స్ ఉంటే నేనేం చేయలేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేసి రిప్లై ఇస్తాను. ఈ పాస్కి సంబంధించింది ఈ వీడియో ఇప్పటికీ. ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై కంపల్సరీ ఇస్తా. లేదంటే ఇంకో వీడియో చేసుకుందాం మనం. సో నాకు తెలిసింది హోప్ఫుల్లీ చెప్పిన కొంచెం డౌట్స్ క్లియర్ అవుతాయని మన వాళ్ళకి. చాలా మంది కామెంట్ పెడుతున్నారు. ఈ పాస్ గురించి స్టార్ట్ అయిపోతే ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ మెసేజ్ వస్తున్నాయి. క్యాంపస్ స్టూడెంట్ 2022 ఇన్స్టాగ్రామ్ ఐడి అలా మెసేజ్ వస్తున్నాయి స్కాలర్షిప్ గురించి. అందుకే ఒక క్లారిఫై ఉంటుంది అందరికని వీడియో పెడుతున్నా. సో అంతే ఉంటా మరి. కొత్త వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఐ జస్ట్ వాంట్ యువర్ సపోర్ట్. అంతే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తున్నా, క్యాంపస్ స్టూడెంట్ 2022 ఫాలో గారి. ఎందుకంటే ఈ పీజీకి సంబంధించిందే కాకుండా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాం. క్యాంపస్ స్టూడెంట్ యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ పీజీ రిలేటెడ్ అయిపోయింది వీడియోస్. కెరీర్ గైడెన్స్ గురించి కూడా, నోటిఫికేషన్స్ గురించి కానీ చేస్తా, పీజీ గురించి కూడా చేస్తా. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏదైనా పర్సనల్గా డౌట్ అడగాలనుకున్నా కానీ కంపల్సరీ నెంబర్ ఇవ్వలేను కదా, అందరికీ నెంబర్, ఫోన్ నెంబర్, పర్సనల్ నెంబర్ ఇవ్వలేను కానీ నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తున్నా. ఫాలో గారు, అందులో ఫాలో అయ్యి మీకు మెసేజ్ చేస్తే కంపల్సరీ ఫాస్ట్గా రిప్లై ఇస్తుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యేది. కెరీర్కి సంబంధించింది, గైడెన్స్కి సంబంధించి, స్టడీస్కి సంబంధించింది ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ రిప్లై ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో అంతే మరి. ఇదొకటి గుర్తుపెట్టుకోరు అంతే. చెప్పుడు మర్చిపోయిన అడ్మిషన్ డేట్ గురించి మీరు కావాలంటే మీరు మీ క్యాంపస్లో కనుక్కోండి. క్యాంపస్లో కనుక్కుంటే చెప్తారు. నాకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒకరు కామెంట్ పెట్టారు, పేరు గుర్తుకు లేదు, చెప్తున్నారన్న జూనే పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మెస్ బిల్లు మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది. జూన్ పెట్టుకుంటేనే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 10 monthsకి మెస్ బిల్ రిలీజ్ అవుతుంది క్యాంపస్లో ఉండేటోళ్ళకి. సో 15,000 మెస్ బిల్ వస్తుంది పర్ మంత్, 1,500. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా సుబేదారి అనుకుంటా, సుబేదారి MHRM బాలాజీ అనుకుంటా పేరు. ఎందుకంటే నేను కామెంట్స్ చూస్తుంటా కదా, చాలా కొన్ని గుర్తుంటాయి నాకు. సో రీసెంట్గా నేను కామెంట్స్ చూసిన, అతని 2-3 కామెంట్స్ వచ్చినాయి. కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా మాకు జూనే పెట్టుకోమంటున్నారు. బోనోఫైల్లో కూడా డేట్ అదే చేస్తున్నారు సంథింగ్. సో మీరు చెప్పినట్టే మేము జూన్ కానీ జూలై కానీ పెట్టుకుంటాం మెస్ బిల్ గురించి అని కామెంట్ వచ్చింది. ఇక వేరే యూనివర్సిటీస్ వాళ్ళు కూడా చెప్తలేరు. నాకు వేరే యూనివర్సిటీ నుంచి అయితే కామెంట్స్ రాలేదు, కానీ చెప్తున్నా నేను, క్యాంపస్లో ఉండేటోళ్ళు కంపల్సరీ జూన్ కానీ జూలై కానీ పెట్టుకుంటే మీకు మెస్ బిల్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. పర్ మంత్ 1,500 వస్తుంది. నేను ఆల్రెడీ మొన్న వీడియో కూడా పెట్టిన. సీనియర్స్ ఇది ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సీనియర్స్ది నార్మల్గా నేను స్క్రీన్ రికార్డ్ పెట్టి కూడా చూపించిన వాళ్ళకి మెస్ బిల్ రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ మెస్ బిల్, ఫస్ట్ ఇయర్లో మెస్ బిల్ రిలీజ్ అయింది. వాళ్ళు జూన్ 12 పెట్టుకున్నారు డేటు. జూన్ 12 పెట్టుకుంటే జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అయింది. మన మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, మనం జూలైలో సెకండ్ సెమ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు మనం క్యాంపస్లో ఉంటాం. కానీ అది మెస్ బిల్ రిలీజ్ కాదు ఆ మంత్స్కి. మెస్ బిల్ అనేది మార్చ్ వరకే ఎండ్ అయిపోద్ది. ఏప్రిల్, మే వాళ్ళు ఇక సమ్మర్ హాలిడేస్లో కన్సిడర్ చేసుకుంటూ రిలీజ్ చేయరు. మార్చ్ వరకు ఎండ్ అయిపోతుంది అకాడమిక్ ఇయర్. సో మనకి మార్చ్ వరకే మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. మీరు నవంబర్ డేట్ పెట్టుకుంటే అడ్మిషన్ డేటు మార్చ్ వరకు రిలీజ్ అయితే 5 నెలలకు రిలీజ్ అవుతుంది, 7,500 వస్తుంది. అందుకే జూన్ కానీ జూలై కానీ పెట్టుకుంటే అప్పుడు జూన్, జూలై నుంచి స్టార్ట్ అయితే మెస్ బిల్ మార్చ్ వరకు 9 నెలలు, 10 నెలలు మెస్ బిల్ 15,000 మెస్ బిల్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయితే మనకు సేఫ్ అవుతుంది. గవర్నమెంటే 15,000 మెస్ బిల్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డిపాజిట్ 8,000, 9,000 కట్టినాం. సో మొత్తం కలుపుకుంటే ఎంత అవుతుంది? 24,000, 25,000 అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చింది, మనం డిపాజిట్ చేసింది. మీకు మెస్ బిల్ అంతకంటే ఎక్కువ కాదు. మీరు ఎంత ఫుడ్ తిన్నా కానీ మీకు మెస్ బిల్లు మహా అయితే 25,000, 26,000 అవుతుంది బాయ్స్కి. గర్ల్స్కి అయితే 20,000 కిందకే అవుతుంది. సో సరిపోతుంది అక్కడికి. మనం ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు క్యాంపస్కి. సో
అడ్మిషన్ డేట్ గురించి కంపల్సరీ కనుక్కొని పెట్టుకోరు కావాలంటే. ఇక నేను చెప్తున్నాను కాదు, జూన్ జూలై నేను ఇంతగానో చెప్తున్నాను కదా, మీరు కూడా మీ క్యాంపస్లో కనుక్కొని పెట్టుకోరు. తర్వాత ఫీల్ అవుతారు. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్కి 15,000 మెస్ బిల్ రిలీజ్ అయ్యి మీకు 7,500 మెస్ బిల్ రిలీజ్ అయినప్పుడు ఫీల్ అవుతారు. సో ఆలోచించి పెట్టుకోరు, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా కాబట్టి తెలుసుకొని పెట్టుకోరు. ఓకేనా? అడ్మిషన్ డేట్ గురించి కంపల్సరీ అడ్మిషన్ డేట్ మ్యాండేటరీ. ఓన్లీ క్యాంపస్లో ఉండేటోళ్ళకి నేను చెప్తున్నా. డే స్కాలర్ అయితే నువ్వు ఏ డేట్ పెట్టుకున్నా ఏం కాదు, ఎందుకంటే నీకు వచ్చేటి 5,000 స్కాలర్షిప్ వస్తుంది డే స్కాలర్ కాబట్టి. క్యాంపస్లో ఉండి క్యాంపస్ ఫుడ్ తినుకుంటూ క్యాంపస్ హాస్టల్లో ఉండే వాళ్ళకి మెస్ బిల్ చాలా ఇంపార్టెంట్, అడ్మిషన్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్.